నమస్తే అందరికీ. రజిత గాడపల్లి ఛానల్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలండి. మేము పండగ ఎలా జరుపుకున్నామో ఈ వ్లాగ్లో చూసేయండి. ముందుగా ధనత్రయోదశి రోజు కొత్త ఇంటికి తులసి కోటను తీసుకొచ్చి కృష్ణ తులసి, లక్ష్మీ తులసి మొక్కలను నాటానండి. ఆ రోజు రాత్రి దీపాలు వెలిగించి పూజ చేశానండి. తర్వాతి రోజు నరక చతుర్దశి అండి. నరక చతుర్దశి రోజు స్వచ్ఛమైన గానుగ నువ్వుల నూనెతో పిల్లలిద్దరికీ ఆయిల్ మసాజ్ చేశానండి. నువ్వుల నూనెతో చాలా ఉపయోగాలున్నాయి. వచ్చేది చలికాలం కదండి. ఒక నెల రోజుల వరకు చర్మం పొడిబారకుండా ఈ నువ్వుల నూనె మసాజ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటి కన్స్ట్రక్షన్ పనుల వల్ల పిల్లలు చాలా ట్యాన్ అయ్యారండి. తర్వాత శనగపిండి, బియ్యపిండి, వాటర్ వేసి పిల్లలకి నలుగు పెట్టానండి. తర్వాత పిల్లలిద్దరూ అభ్యంగన స్నానం చేశారండి. నరక చతుర్దశి రోజు సాయంత్రం దీపావళి రోజు లక్ష్మీ పూజకు కావలసిన పూజా సామాగ్రి, పూలు, కొత్త దీపపు ప్రమిదలు, బంతిపూలు, కొన్ని టపాసులు సిద్ధం చేసుకున్నాము. తర్వాత మావారు గుమ్మానికి బంతిపూల తోరణాన్ని కట్టారు. తర్వాత రోజు దీపావళి పండగ వచ్చేసింది. ప్రొద్దున్నే ఇంటి ముందర ముగ్గు వేశాను. చిన్నబాబు సుశీల్ నందన్ కొత్త ప్రమిదలను నీటిలో వేసి గంట సమయం తర్వాత ఎండలో ఆరబెట్టాడు. తర్వాత కొన్ని దియాస్కి కలర్ పెయింటింగ్ వేశాడు. దీపావళి రోజు సాయంత్రం 6 గంటలకు పెద్దబాబు సంజిత్ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించి ఇంటి ముందర పెట్టాడు. తర్వాత అందరం లక్ష్మీ పూజకి తయారై ప్రశాంతంగా అందరం కలిసి భక్తితో ఆ లక్ష్మీ నారాయణులకు పూజ చేశాము. పిల్లలు కూడా శ్రద్ధాభక్తులతో ఆ లక్ష్మీ నారాయణులకు పూజ చేశారు. తర్వాత అందరం కలిసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. తర్వాత పిల్లలకి దీపావళి హారతులు ఇచ్చాను. తర్వాత పిల్లలకి ఆనందాన్ని ఇచ్చే టపాసులు పరిమితంగా కాల్చి ఆ వెలుగులో ఫొటోస్ అయితే దిగామండి. ఇదండి మా ఇంటి దీపావళి పండగ. రజితా గాడపల్లి ఛానల్ వీడియోస్ చూసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.